పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అమ్మవారికి మొక్కులు మొక్కుతారు చాలామంది, ముఖ్యంగా గ్రామ దేవతలకి. మా బాబుకు జ్వరం వచ్చింది, తగ్గుతే నీకు కోడి బలి ఇస్తానమ్మా, కోడి ఇస్తాను. కొంతమంది పెద్ద పెద్దవి అయితే మేక, శుభకార్యం జరిగినా, ఇంట్లో ఏదైనా సాడ్ సంఘటన జరిగినా, మనకి ఏమైనా కోరికలు ఉన్న వెంటనే చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. మరి మనలాగే అవి కూడా జీవాలే కదా, మనకు నోరు ఉంది, అవి చెప్పుకోలేకపోతే అవి మనల్ని బలి మొక్కితే పరిస్థితి ఏంటి అని ఒక సందర్భంలో గరికపాటి గారు ప్రవచనాలు అంటారు. వాటికి నోరు లేవనా, అవి కూడా మాకు జనం తగ్గితే మనిషిని బలిస్తా అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. కరెక్టే కదా, లాజిక్ అనిపించింది. అయితే ఈ జంతు బలులు అనేవి నిజంగా అమ్మవారికి లేదా గ్రామ దేవుడు ఎవరైతే వీరభద్రుడో కాలభైరవుడు అంటారు, వీళ్ళు నిజంగా కోరుకుంటారు. అవి చేయడం వల్ల పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా, ఆ కర్మ మనల్ని ఎలా చుట్టుకుంటుంది? ఈ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కర్మ సిద్ధాంతాన్ని ఊరూరికి వాడవాడకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి కర్మయోగి సంతోష్ బుద్ధాజీ ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సంతోష్ గారు. మేడం నమస్కారం. ఇది కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్టే, ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నిజమే. కానీ గరికపాటి గారి ప్రవచనంలో నాకు అది బాగా కనెక్ట్ అయింది. మీకు నోరు ఉంది, మీకు మెదడు ఉంది, మీరు మొక్కుకున్నారు. అది మనతో పాటు సృష్టిలో నేచర్లో ఉద్భవించిన జీవుల్లో కోడి మేక అన్నున్నాయి. రేపు మేక కూడా నాకు నా బిడ్డకు జ్వరం తగ్గితే మనిషిని బలిస్తా అంటే కరెక్టే కావాలి కదా మరి రూల్ ప్రకారం అనేది ఆయన క్వశ్చన్. చాలా లాజికల్ క్వశ్చన్. కర్మ సిద్ధాంతం ప్రకారం మొక్కే కదా, దేవుడిదే కదా, పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? 100% పుణ్యం రాదు మేడం. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నీ యాక్షన్లో ఏం జరిగింది అంటే, ఒకళ్ళు పెయిన్ ఫీల్ అయ్యారా, ఆనందం ఫీల్ అయ్యారా అంటే, అక్కడ దుఃఖాన్ని సృష్టించినవా నువ్వు, అంటే బాధను సృష్టించినవా, ఆనందాన్ని సృష్టించినవా అంటే ఏం సృష్టించరు? దుఃఖాన్ని, హింసను సృష్టించరు. సో హింసను సృష్టించినప్పుడు మనకు హింసనే వస్తుంది. సో మనం అనుకుంటాం అది ఎక్కడో, సరే పూర్వకాలంలో ఎక్కడో అడవులల్లో లేకపోతే కొంత అడవులలో నివసించే వాళ్ళు ఏది వండుకుంటే అది వాళ్ళు దైవానికి, వాళ్ళ గ్రామ దేవతలకు పెట్టేవారు. అది కంటిన్యూగా ఒక ప్రొసీజర్ ప్రకారం వచ్చింది. అది నిత్యంగా మనుషులకు అలవాటు అయిపోయింది అనుకుంటున్నాం. కానీ అమ్మవారు ఎప్పుడూ బలిని కోరుకోదు. ఎందుకంటే అమ్మవారు అంటేనే శక్తి. శక్తి ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. సో అంతటా ఉన్న శక్తిని నాకు బలిమని ఏ శక్తి, ఏ అమ్మవారు కోరుకోదు. కాకపోతే ఏంటంటే గ్రామ దేవతలు ఉత్సవాన్ని కోరుకుంటారు. ఆ ఉత్సవాన్ని కోరుకున్నప్పుడు గ్రామ దేవతలకు మనం పరమాన్నం పెట్టాలి. సో పసుపుతో వండిందో లేకపోతే బెల్లంతో వండిందో పరమాన్నం పెడితే ఆ అమ్మవారికి అలంకరణ కోరుకుంటుంది. స్త్రీ ఏం కోరుకుంటుంది మేడం? ఎప్పుడు అలంకరణ, అందంతో అట్లా అలంకరణతోటే కోరుకుంటుంది. అలంకరణ స్త్రీకి ఏమంటారు కదా, నిజమేనా? సో అమ్మవారు ఎప్పుడు అలంకరణ కోరుకుని ఉత్సవాన్ని కోరుకుంటుంది. దాన్ని మనం పండుగ చేయాలి. ఇది మర్చిపోయి చేయవలసింది చేయకుండా మనము మూలాన్ని మర్చిపోయి హింస చేసి గుడి ముందట జంతువును బలిస్తే అది కర్మ చుట్టుకుంటుంది. ఇంకొకటి, ఎప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు మీరు గమనించుర్రి, గర్భగుళ్ళకు నువ్వు హింస చేద్దామని లోపల పోయి చేయండి, ఇసిరి కొడుతుంది అక్కడ. అవునా? మీరు గర్భగుళ్ళ పోయి మీరు ఏం చేసినా సరే అక్కడ ఉన్న శక్తి, ఇప్పుడు అక్కడ గుడి బయటకు వస్తుంది కదా, ఎక్కడ పోతురాజు ఉంటాడో అక్కడ పోయి కోస్తారు. సో అదే గర్భగుళ్ళ పోయి ఆ హింస ఏమన్నా మనిషి ఇక్కడి నుంచి ఇసిరి కొడితే అవతల పడతాడు. సో అక్కడ శక్తి అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట మన గర్భగుళ్ళే. సో అందుకనే మనం ఎప్పుడూ అమ్మవారిని ఎట్లా కోరుకోవాలంటే, మనకు మనిషి ఎందుకు చేస్తాడు ఇటువంటి కర్మలు అంటే, మనిషి మంచిగా ఉండాలని మేడం. యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు, కుటుంబంలో యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్కు కారణం వెతకకుండా నా కొడుకు బాగుంటే బాగుండు, నా బిడ్డ బాగుంటే బాగుండు అని చెప్పి ఆ దేవునికి మొక్కుకొని హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చినాక మొక్కుతారు. సో ఇక్కడ యాక్సిడెంట్ ఎందుకైంది అని పరిశీలించారు. యాక్సిడెంట్ ఎందుకైంది? వీడు గతంలో చేసిన దుష్కర్మ వల్ల ఫలితం వచ్చింది. సో అది కర్మ యొక్క రిజల్ట్ తప్ప అమ్మవారు ఇచ్చిన తీర్పు కాదు కదా. సో అందుకనే మనం ఎప్పుడూ దేవుని పేరు చెప్పి హింస చేయొద్దు. ఒకటి, ఇప్పుడు ఇక్కడ అమ్మవారును మీరు మర్చిపోవడం ఏంటంటే, ఈ కర్మ చేసి మరింత దుఃఖాన్ని కొనుక్కుంటారు, మరింత హింసను కొనుక్కొని ఆ కుటుంబంలో ఇప్పుడు హాస్పిటల్లో పాలయ్యి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మళ్ళీ ఇంటికి వచ్చి ఈ పండుగ చేసి 10 మందికి మేకలు కోసి వండి పెట్టి, అది మళ్ళీ ఇంత కర్మనే. సో వీళ్ళు
అమ్మవారు చెప్పి 10 మందికి గోసి పెడతారు కదా, మరింత దుష్కర్మ కొనుక్కొని ఆ కర్మ చక్రంలో మనిషి చిక్కుకుపోతుంది మేడం. అది 100% అదైతే కాదు బుద్ధాజీ. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఆకుకూరల్లో చెట్లలో కూడా జీవం ఉంటుంది కదా, మరి శాకాహారులు ఈ ఆకులు తెంపుకొని అవి చేసినప్పుడు మాత్రం జీవం హింస కాదా, ఇందులో మాత్రమే ఏముంది అని అంటారు. దానికి ప్రాణము వేరు, హింస వేరు. చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. చెట్టుకు కాయ ఎందుకు వచ్చింది? చెట్టుకు కాయ ఎందుకు వచ్చింది మేడం? కాయ ఎందుకు ఉద్భవించింది? సృష్టి ఇవ్వడం కోసం వచ్చింది. ఆకు అది మనకు ఇవి కూరగాయలు అవన్నీ సృష్టి అంటే ఈ పరిణామ క్రమంలో మనకు దీని జీవ వైవిధ్యము అంటాం. సో ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఆహారం చేయడం. సో ఇప్పుడు మనిషి యొక్క స్వధర్మం ఏంటంటే సింహము ఒక మేకపిల్లను వేటాడి తినడం, అది దాని ధర్మం. అది ఎప్పుడో ఆకలైనప్పుడు తింటది. మనిషి అట్లా కాదు కదా, మనిషి కోసమే మొత్తం హింసను సృష్టించి తీసుకుంటుండు. సో ఇప్పుడు ఆకుకూరలు ఎందుకు వచ్చినాయి అంటే ప్రకృతి నీ కోసం ఇవ్వడానికి సృష్టించబడ్డది. సో అది ఇవ్వడానికి సృష్టించబడ్డప్పుడు దాన్ని తీసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు ఆవు ఉన్నది మేడం, గేదె ఉన్నది, అది సహజంగా పాలించడం వల్ల అది మనం తీసుకోవడం తప్పు కాదు. కానీ హింస ద్వారా వచ్చింది తీసుకోవడం తప్పు. ఇక్కడ హింస ద్వారా వస్తుందా, అహింస ద్వారా జరుగుతుందా చూసుకోవాలి. ఇప్పుడు చెట్టులో ప్రాణం ఉంది, నేను కాయలు తింటున్నా కదా, మరి అక్కడ హింస లేదు కదా. సో చెట్టు దేనికోసం ఉంది అంటే ఇవ్వడం కోసం ఉంది. అంటే భగవంతుడు నీ కోసము, నీ ఆహారం కోసం ఒకటి సృష్టించిండు అంటే అది తన ఇవ్వడం కోసమే సృష్టించిండు. ఒక జీవిని ఇంకో జీవికి ఉపయోగపడేలా సృష్టి రచిస్తూ ఉంటుంది మనిషికి ఎప్పుడు. మనం ఇచ్చేదాన్ని చూడాలి, మనం సృష్టించడం కాదు, ఇచ్చేది ఏది ఉన్నది. అంతే తప్ప మన స్వార్థానికి, మన మొక్కులకు, మన కోరికల కోసం తోటి జీవి అన్నట్టే భూమి మీద మనం ఎలాగో అన్ని జీవరాశులకు అంతే హక్కు ఉంటుంది కదా. ఇది ప్రకృతి వన్య ప్రాణులను ఎప్పుడైతే శిక్షిస్తావో ప్రకృతి మనం ఏదో రకంగా ఆ కర్మకు బలైతం, ఆ శిక్ష అనుభవించి తీరాలి. అంటే జంతు బలులకు కూడా రిజల్ట్ ఉంటుంది ప్రకృతి ద్వారా. ప్రతి దానికి ఉంటుంది మేడం. మనిషి ద్వారా జరిగిన ప్రతి యాక్షన్ రిజల్ట్ ఏదో ఒక రోజు వస్తుంది. సో ఇది చాలా అవేర్నెస్ చేయాలి. గ్రామాలల్లో విపరీతమైన ఈ పండుగల వల్ల సో అసలైన మూలాన్ని మర్చిపోయి, సో ఆ ఉత్సవాలను మర్చిపోయి ఈ హింస వైపు వెళ్ళడం వల్ల గ్రామాలు బోసిపోయినట్టుంటాయి. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో గ్రామాలు మొత్తము బోసిపోయినట్టు తయారవుతున్నాయి. ఎందుకంటే హింస వల్లనే. ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు మన ఇళ్ళలో కూతురు పెళ్ళి ఉంటుంది మేడం, లేదా ఒక పాప ఏదైనా ఫంక్షన్ ఉంటుంది, బర్త్డే ఫంక్షన్లు ఉంటాయి. ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఒక కూతురు మ్యారేజ్కు ఒక 10 మేకలు కోసి పెళ్లి చేసిరు. ఇప్పుడు అది పుణ్యకర్మన. ఇప్పుడు అమ్మాయి పెళ్లి అనేది గొప్ప కార్యం కదా, పుణ్యకార్యం. అసలు సృష్టి ఉద్భవించుటకు ఒక 2 స్త్రీ పురుష ఒక జంటలను కలిపి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఇంత మంచి కార్యంలో దుష్కర్మ జరుగుతుందా లేదా? ఇప్పుడు ఆ కర్మ ఎవరికి అంటుకుంటది అంటే ఈ దంపతులకు అంటుకుంటది. సో ఇప్పుడు దానికి కారణం వాళ్ళు ఈ దంపతుల కార్యం వల్ల దానికి అంత పెద్ద జరిగిందా లేదా? సో అందుకనే ఎప్పుడు మీకు ఇక్కడ దశరథ మహారాజు ఒక చిన్న స్టోరీ ఉంటుంది మేడం, చెప్తాడు ఆయన. దశరథ మహారాజు ఏం చెప్తాడంటే సీతమ్మ వారి పెళ్లి ఉంటుంది, పెళ్లి జరిగినప్పుడు ఆ వివాహ శోభయాత్ర ఉంటుంది. ఆ శోభాయాత్రలో జనక మహారాజు వచ్చినప్పుడు దశరథ మహారాజు శ్రీరాముని తండ్రి కదా, సో ఆయన ఏం చేశాడంటే జనక మహారాజు పోయి కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళకు నమస్కరిస్తాడు. నమస్కరించినప్పుడు ఆయన అంటాడు, గంగా నది వెనుకకు ప్రవేశిస్తలేదు కదా, మీరు వచ్చి మా పాదాలకు నమస్కారం చేయడం అంటే అప్పుడు ఆయన చెప్తాడు, సో నేను యాచకుణ్ణి, మీరు కన్యను దానం చేస్తుర్రు, నా వంశ ఉద్ధరణ కోసం మీరు కన్యను దానం చేయడము, ఇక్కడ మీరు దానం చేస్తుర్రు, నేను స్వీకరిస్తున్నా, నేను యాచకుణ్ణి అని అంత గొప్ప మనసుతోటి చేశాడు కార్యం. సో ఇప్పుడు సొసైటీలో నేను పిల్లగాని వాళ్ళ తల్లిదండ్రులు, మేము పిల్ల తల్లిదండ్రులు, ఎంత అహంకారం ఉంటుంది మేడం. సో శ్రీరాముని తండ్రి ఆయన దశరథ మహారాజు అంత పెద్ద మాస్టరు ఒక స్త్రీ తండ్రి కాళ్ళు మొక్కిందంటే అంటే దీని వెనకాల ఎంత ఉన్నది, ఏం చూసిండు దృష్టిని. సో ఆయన ఒక కన్య దానం చూసినప్పుడు ప్రకృతి యొక్క మూలాన్ని చూసి దానికి కారణమైన వ్యక్తికి నమస్కరించిండు. ప్రతి తల్లిదండ్రులు మనం చేసినప్పుడు ప్రతి మూలాన్ని చూడాలి. అట్లా చూసి ఆ కార్యాన్ని నెరవేర్చినప్పుడు మనకు సత్ఫలితాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.